గుంటూరు లోక్సభ అభ్యర్థిగా ఇటీవలే జగన్మోహన్ రెడ్డి ఉమ్మారెడ్డి వెంకటరమణను ఖరారు చేయడం జరిగింది. అంటే అనౌన్స్ చేయడం జరిగింది. ఆ జరిగినటువంటి కొద్ది రోజుల్లోనే మళ్ళీ కిలారి వెంకటరోసయ్య గారిని ఖరారు చేశారు. వచ్చినటువంటి 8వ జాబితాలో ఆయన పేరు ఖరారు కూడా అయింది. మార్చను ఇదే ఫైనల్ అనేటువంటి మాట చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మాట తప్పారు. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం మా సౌజన్య, మన వీక్షకులు కూడా. జగన్మోహన్ రెడ్డి ఒకసారి చెప్తే అది ఇంకా అదే ఫైనలైజ్ అవుతుంది, అంటే మాట మార్చను అనేటువంటి వ్యాఖ్యలు చేశారు. కానీ గుంటూరు లోక్సభ అభ్యర్థికి సంబంధించి మాత్రం ఆ మాట నిలబెట్టుకోలేకపోయారు. ఫస్ట్ ఏమో ఉమ్మారెడ్డి వెంకటరమణ అని చెప్పేసి అని అన్నారు. ఆ తర్వాత వితిన్ డేస్లోనే కిలారి వెంకటరోసయ్య గారిని అనౌన్స్ చేశారు. సో వచ్చినటువంటి 8వ జాబితాలో ఆయనది ఫైనలైజ్ అయింది. ఆయన ఎందుకు ఇలా మాట మారుస్తున్నారు? ఈ మాట మార్చడం వల్ల ఏ అభ్యర్థికి షాక్ కలిగింది? ఇది సామెత చెప్పినట్టు క్షణక్షణములకు మారును జవరాండ్ర చిత్తములని, అదే సామెత రాజకీయ నాయకులకు కూడా వర్తిస్తమ్మా. ఎప్పుడు కూడా ఏది ఫైనల్ అనుకోవటానికి లేదు. దరఖాస్తుల లేకపోతే నామినేషన్ల గడువు పూర్తయ్యారాక ఒక్కోసారి లాస్ట్ మినిట్లో ఒకసారి బీఫామ్స్ ఇచ్చి పంపించేసిన తర్వాత కూడా ఆ బీఫామ్స్ అక్కడ ఆపిచ్చేసి కొత్త బీఫామ్ని ఆగమేఘాల మీద పంపించిన సందర్భాల్లో ఈ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ అని కాదు, చాలా జరిగినాయి అట్లా. ఎందుకంటే క్షణాల్లో ఒక్కోసారి ఈ ఈక్వేషన్స్ అవతల అభ్యర్థిని బట్టి కానీ, లేకపోతే అప్పుడు లాస్ట్ మినిట్లో వచ్చిన ఫీడ్బ్యాక్స్ని బట్టి కానీ, ప్రజల్లో వస్తున్న మార్పులను బట్టి కానీ, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగానే ఇది కూడా ఎప్పుడు కూడా ఏది ఫైనల్. మొన్న ఒక పెద్ద జోక్ ఏంటంటే, ఇన్ని జాబితాలు ప్రకటిస్తూ వీళ్ళు అభ్యర్థులు అని వైఎస్ఆర్సీపీ అధికారికంగా పంపింది. వైవి సుబ్బారెడ్డి గారు చివరిలో ఒక జోక్ పేల్చినట్టు పేల్చాడు. ఇప్పుడు వరకు మేము ప్రకటించిన అభ్యర్థులు ఎవరు కూడా వాళ్ళు అభ్యర్థుల జాబితా కాదు, అది కేవలం ఇన్ఛార్జీల జాబితా మాత్రమే అని. అవును అవును, మీరు అది చూశారు కదా. వాళ్ళు షాక్ తిన్నారు అందరు కూడా. అప్పటి వరకు వీళ్ళు మా ఫైనల్ అభ్యర్థులనే పెట్టారు. ఎందుకు వాళ్ళకి అనుమానం వచ్చిందో, ఇందులో ఎవరైనా తోకసాడిచ్చారో, లేకపోతే వీళ్ళలో కొన్ని మార్చాల్సి వచ్చిందో, లేకపోతే తోకసాడిస్తారని అనుమానం వచ్చిందో, అందుకని ఆయన మొత్తం కూడా ఒక రకంగా సస్పెన్స్లో పెట్టినట్టు పెట్టేశాడు. మొత్తం లిస్టులన్నీ వీళ్ళు కేవలం ఇన్ఛార్జెస్. అప్పటికి కొన్నిటికి ఇన్ఛార్జెస్ ఉన్నారు, అప్పటికి ఉన్నా కూడా వీళ్ళని కూడా ఇన్ఛార్జీలుగానే అన్నప్పుడే మనం అర్థం చేసుకోవాలి వాళ్ళ ఉద్దేశాలు ఏంటంటే. ఎవరికి కూడా పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రం ఇవ్వరు. వాళ్ళని ఏ క్షణంలో అయినా తీస్తే కీలు బొమ్మలే తప్ప వీళ్ళు స్థానికంగా బలపడేటటువంటి అవకాశం పార్టీ ఇవ్వదలుచుకోలేదు అనేది మనకు ఒక అవగాహన అయితే వస్తుంది. ఎట్లా అంటే, వీళ్ళు మొన్న అభ్యర్థులని వీళ్ళు సీరియస్గా ట్రీట్ చేసి కార్యకర్తలు వీళ్ళ జెండాలు భుజాన వేసుకుని వీళ్ళ ఫోటోలు పెట్టుకుని ప్రచారం చేస్తున్న టైంలో మామూలు మించినాడు ఎవడో లేడు, ఎవడో అభ్యర్థి అని చెప్పుకోవటానికి మేము ఏ క్షణంలో ఎవరినైనా తీసేయగలం, పార్టీ సుప్రీం, వీళ్ళు మా చేతిలో కీలుబొమ్మలు మాత్రమే అనే ఒక సందేశం పంపటంలో సక్సెస్ అయ్యారు వైఎస్ఆర్సీపీ అధిష్టానం. తర్వాత వీళ్ళకి కూడా ఒక షాక్ అందరి అభ్యర్థులకు కూడా ఇచ్చింది ఏంటంటే, మీరు ఒకవేళ మేము మీకు బీఫామ్ ఇచ్చినా కూడా మీకు ఇచ్చిన వెంటనే ఇంకొకరిని కారులో ఇచ్చి అల్టిమేట్గా అక్కడ మేము దాన్ని ప్రజెంట్ చేయించగలము. ఇది ఇన్వాలిడ్ అయిపోద్ది కదా బీఫామ్. ముందు వాడు వెళ్ళిపోయి ఇచ్చేసిన తర్వాత రెండో వాడు తీసుకొచ్చినా నువ్వు డూప్లికేటో లేకపోతే ఫోర్జరీదో అన్న రీతిలో వచ్చేస్తుంది, దానికి ఇన్వాలిడ్ అయిపోతుంది. అట్లా కూడా మేము చేయగలం అనేది ఒక రకంగా ప్రూవ్ చేసినట్టు అయింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి గుంటూరు ఆయన ఉమ్మారెడ్డి గారి అబ్బాయి వెంకటరమణ, ఇతను కిలారి వెంకటరోసయ్య వాళ్ళ మేనల్లుడు, పున్నూరు ప్రస్తుత ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ. బహుశా నేను అనుకోవటం ఇతను నరేంద్ర మీద, ధూళిపాళ్ళ నరేంద్ర మీద గెలిచాడు కాబట్టి ఎంతో కొంత ఇతనికి ఇక్కడ స్ట్రెంగ్త్ ఉందని అనుకున్నాడా, లేకపోతే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారితో వీళ్ళ ఈక్వేషన్ ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా అనేది కూడా మనం ఆలోచించాలి. సరే, రోషి గారిని పెట్టారు. ఇవాళ రోషి అనేది అప్పుడే ఏమి అల్టిమేట్ అని మనం ఎవరిని అనుకోవటానికి ఏం లేదమ్మా. ఈవెన్ రోషి మారడానికి కూడా ఏం అనుకోవటానికి. నేను కదే అనుకున్నా, ఇప్పటికి 8వ జాబితాలో ఈయన పేరు అయితే మళ్ళీ రిపీట్ అయ్యి వచ్చింది. మరి ఇంకా రాబోయేటువంటి రోజులు ఇంకెన్ని జాబితాలు వస్తాయో ఆ జాబితా. మనం నామినేషన్లే మొదలవ్వలేదు కదా, మా నోటిఫికేషన్ రాలేదు, నామినేషన్స్ మొదలవ్వలేదు, నామినేషన్ గడువు కూడా పూర్తి అవ్వలేదు. నామినేషన్ గడువు లోపల కూడా కొంతమందితో ఏం చేసి ఇతను మా అఫీషియల్ క్యాండిడేట్ అని కూడా ప్రకటించగలరు వాళ్ళు.
అంటే ఇంతకుముందు ఎప్పుడైనా ఇన్ని జాబితాలు విడుదల చేసిన ఏ పార్టీ అయినా లేదమ్మా. అసలు ఇన్ని జాబితాలు 8, 9 రకాల నంబర్ల రకాలు వెళ్ళటం, ఇది ఏదో తుఫాన్ హెచ్చరికలు ఉంటాయి చూసారా, 10వ ప్రమాద హెచ్చరిక, 11వ ప్రమాద హెచ్చరిక అన్నట్టుగా ఉన్నాయి. మ్యాక్సిమం 2 to 3 లిస్టుల్లో మొత్తం ప్రకటించేస్తారు. అంతే తప్ప పీస్ మీల్ లాగా కూస్తే ఎవడో కూడా వేయరు. ఇప్పుడు జనాలకు వేరే పనేమి లేదా? ఈ వైఎస్ఆర్సీపీ కానీ ఇంకో రాజకీయ పార్టీ కానీ ఈడెవడో ఒక 3 క్యాండిడేట్స్ని అనౌన్స్ చేస్తాడని తెల్లారి నుంచి నోరు తెరిచి కూర్చుంటారా? వీళ్ళంతా వీళ్ళకి పనులు లేవా? బతకాలి కదా. ఏదో ఒక ఇంట్రెస్ట్తో ఈ రాజకీయాలతో పనిచేస్తారే తప్ప ఇది పూర్తిగా జీవన భృతి కాదు కదా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఇట్లా జీతాలు ఇవ్వటం అనేది ఏర్పడింది ఒక వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ రూపంలో. అంతకుముందు ఇట్లా వాలంటీర్ వ్యవస్థ అని కూడా లేదు కదా, ఎవరికి ఏది లేదు. ఎవరికి 2-3 వేలు కూడా కార్యకర్తలకు ఎవరికి ఇట్లా ఒక సిస్టమేటిక్గా ఇచ్చే పద్ధతి లేదు. ఇప్పుడు 5,000 రూపాయలు వీళ్ళందరూ 99.9% పక్కా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. ఇట్లాంటి వ్యవస్థ ఇప్పుడు ఏర్పడింది. కాబట్టి గతంలో వాలంటీర్గా అంటే వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా పార్ట్ టైంగా పార్టీ కార్యకర్తలుగా వాళ్ళకి అభిమానంతో పనిచేశారు తప్ప డబ్బుతో చేయలే. ఇప్పుడు ఈ 2 నెలల పాటు అసలు మీరు పార్టీ కార్యకర్తలుగా కన్వర్ట్ అయిపోమని చెప్తున్నారంట. ఇక 5,000 కాదు, మీకు ఇప్పుడు 50,000 ఇస్తాం. 50,000 వాళ్ళకి పెద్ద విషయం కాదు. వైసీపీకే పెద్ద విషయమే కాదు. ఇప్పుడు మీరు ఒక కార్యకర్తలుగా ఉండి ఎట్టయితే మన ఎమ్మెల్యేస్ గెలుస్తారనేది మీరు ఆలోచించుకుంటా ఈ ఓట్లు ఎవరెవరితో వేయించాలి, ఎవరెవరిని అడ్డుకోవాలి, ఎవరికి ఏ స్థాయిలాలు ఇవ్వాలో వాళ్ళ స్థాయిలో హామీలు ఇచ్చేయమంటున్నారు. మేము నెక్స్ట్ గెలిస్తే నీకు ఇల్లు రాస్తాము మామగారు, అక్కయ్య గారు, నీకు అదే రాస్తాము, నీకు వితంతు పెన్షన్ ఇస్తాము, ఇంకా పెంచుతాము, ఇట్లా లోపాయికారిగా ఏ హామీలైనా ఇప్పుడు ఓటు వచ్చిందల్లా ఇచ్చేదైనా చెప్పొచ్చు. ఇప్పుడు వాళ్ళకి ఓటర్లకు తెలిసిందల్లా ఇద్దరే. వైఎస్ఆర్సీపీ టోటల్ పార్టీ వ్యవస్థలో ఒకళ్ళు పేపర్ల ద్వారా టీవీల ద్వారా కనబడే జగన్మోహన్ రెడ్డి సీఎం గారు, ఇంటికి వచ్చి తిరిగి వెళ్తున్న వాలంటీరు, వీళ్ళిద్దరే ముఖ్యం అక్కడ. మధ్యలో ఎవరిది ఏం లేదు. ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఇతర ఎంపీపీలు కానీ, సర్పంచ్ కానీ, ఇంకా ఎవరన్నా నాయకులు కానీ, అసలు సర్పంచ్ వ్యవస్థ లేదు సరిగా. కాబట్టి వీళ్ళు ఎవరో వాళ్ళు కేర్ చేయాల్సిన అవసరం లేదు, తెలియదు కూడా. ఏదన్నా హామీ ఇస్తే కూడా ఎమ్మెల్యే ఇస్తే వాళ్ళు నమ్మరు. అసలు ఎమ్మెల్యే ఆ మాట అనేదే లేదు కదా, ఎక్కడ సందర్భం కూడా ఇప్పుడు చూడలేదు ఇన్ని సంవత్సరాలు. చూడట్లా. తర్వాత ఏ కార్యకర్త అసలు ఎవరు ఏ ఓటరో ఆ డీటెయిల్స్ ఎమ్మెల్యేకి తెలీదు. గతంలో ఎప్పుడన్నా ఊళ్ళలోకి వెళ్ళటం, మీటింగ్లు పెడతాం కార్యకర్తల ద్వారా జరుగుతుంటే తెలుస్తూ ఉండేది. ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే కేవలం డైరెక్ట్ కనెక్షన్ ఉన్న వ్యక్తి ఓటర్తో వాలంటీర్. కాబట్టి వాలంటీర్ని ఇవాళ 5,000 ఇచ్చి కాదు, ఇక వీళ్ళకి ఫుల్ మీరు ఒక 50,000 తీసేసుకోండి, ప్రతి నెల మీకు జీతం కింద ఇస్తాం. ఈ 2 నెలలు మీరు పూర్తి దృష్టి పెట్టాలి, ఎట్లయినా సరే మన పార్టీ గెలవాలి. అది ఎవడు చేయగలుగుతాడు? వాలంటీర్ మాత్రమే చేయగలుగుతాడు. కాబట్టి వాలంటీర్లు కంకణం కట్టుకున్నారు, ఎట్లయినా సరే మళ్ళీ గెలిపించాలి. ఈసారి కనుక గెలిపించారనుకోండి, ఇప్పుడు ఈ 5,000 నేను 10,000 చేస్తాడన్న ఒక ఆశ ఒకటి. తర్వాత అధికార పార్టీలో మనం ఒక ముఖ్యమైన నాయకులుగా గుర్తింపు పొందాము. ఇది డైరెక్ట్ అధిష్టానమే వీళ్ళతో ట్యాకిల్ చేస్తుంది కదా. మీరు ఓటర్తో ట్యాకిల్ చేసి ఏదో ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి మన పార్టీ గెలవాలి, అంతే. మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి హయాంలో వాలంటీర్ వ్యవస్థ అనేది కొత్తగా బయటకు వచ్చింది. సో అదే రాజ్యం వెళ్తుంది అన్నట్టుగా కూడా చాలామంది అంటూ ఉన్నారు, అభిప్రాయపడుతున్నారు కూడా. బట్ ఈ విషయాన్ని పక్కన పెడితే ఈ జాబితాల సంగతి కనుక చూసుకున్నట్లయితే గుంటూరు అసెంబ్లీ స్థానానికి సంబంధించి అభ్యర్థిగా ఫస్ట్ ఉమ్మారెడ్డి వెంకటరమణ పేరు వినిపించింది. వితిన్ డేస్లోనే మళ్ళీ కిలారి వెంకటరోసయ్య గారి పేరు వినిపించింది. మరి ఇప్పటికైనా ఈ పేరు ఖరారయ్యేటువంటి అవకాశం ఉందా 8వ జాబితా ప్రకారం? ఒకటే ఏంటంటమ్మా, ఇది ఒక్కసారి కాదు, ఇంకా కూడా అనేక మార్పులు చేర్పులు అనేవి పార్టీలో జరుగుతాయి వైఎస్ఆర్సీపీలో. ఎందుకంటే వాళ్ళు ఒక రకమైన సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు, సంధి అవస్థలో ఉన్నారు. వాళ్ళకి ఎవరిని పెడితే గెలుస్తాడు గెలవడు, పార్టీ వ్యూహం అంటే పార్టీ మీద వ్యతిరేకత ప్రజల్లో వచ్చిందనేది వాళ్ళకి స్పష్టంగా అర్థమైంది. ఈసారి ఎన్నికల్లో మన మీద వ్యతిరేకత ఉంది, దీన్ని ఎట్లా బయటపడాలి అనే దాని మీదే వాళ్ళ వాలంటీర్లకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేశారు. మీరు ఇంకా కొంతమంది బూత్కు ఒక 15 మందిని అంటే రిఫ్రఫ్గా ఊళ్ళో గాలిగా రౌడీజంగా ఉండే వాళ్ళని గుర్తించి ఆ వార్డులో పెట్టి వాళ్ళకి ఏది కావాలంటే అది ఇవ్వండి.
చూద్దాం అసలు రాబోయేటువంటి జాబితాలో ఇప్పుడు ప్రస్తుతానికైతే 8 వచ్చింది, 9 కూడా రాబోతోంది అంటున్నారు. మరి ఈ 9వ జాబితాలో ఎంతమంది అభ్యర్థులు మారేటువంటి అవకాశం ఉంది, లేదా 8లో ఉండే వాళ్ళు 9లో ఉంటారు, అసలు ఏం జరుగుతుంది, ఇంకెంతమంది అభ్యర్థులు షాక్ గురవుతారు, వేచి చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us దుర్గా కుమార్ గారు. థ్యాంక్ యూ మా సౌజన్య మన వీక్షకులకు.